Good morning, sir. Good morning, all leaders. Myself, Pushpalata. I am from Nizamabad. I am a government teacher. Appliance వచ్చేసి శ్రీకాంత్ సార్, రాజు సార్, గ్రేట్ అప్లయన్స్ బలరాం సార్, భవానీ మేడం, శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది సార్. ఒక యూత్ ఐకాన్, లాస్ట్ స్టూడెంట్, తను ఒక స్టూడెంట్ గా ఉంటూ సుచిత్రాలో ఫిబ్రవరిలో మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. అప్పటి నుండి సిస్టమ్ కి కనెక్ట్ అయ్యి చక్కగా బిజినెస్ లో దూసుకెళ్తున్నారు. బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నారు శివాని మేడం. మన విన్నింగ్ టీమ్ లో ఇంత చిన్న ఏజ్ లో బ్యూటీ సెషన్ కండక్ట్ చేయడం ఫస్ట్ టైం సార్. నాకు తెలిసి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇంకెవరు లేరు అనుకుంటా ఇంత చిన్న వయసులో. సంతోషంగా ఉంది. బ్యూటీ ప్రోడక్ట్ల గురించి అందరం కూడా నాలెడ్జ్ తీసుకుందాము. మన ప్రోడక్ట్స్ ఏంది అని అంటే మేల్ ఫీమేల్ ఎవరైనా వాడొచ్చు. ఇప్పుడు అన్ని కూడా పండగల సీజను, నిరభ్యంతరంగా అందరం వాడొచ్చు. బ్యూటీ అంటే మేకప్ అంటే ఇవి వాడడము అది ఇది అంటే జనాలు అబ్బా అవునా అవి వాడతారా అది ఇది అన్నట్టు అనుకుంటారు. అది కాదు సార్. ఇందాక సార్ చెప్పారు, మన డ్రెస్సింగ్ కానివ్వండి, మన ఇది కానివ్వండి, ఫస్ట్ మనకు మనం నచ్చాల. అయితే ఆటోమేటిక్ గా మనం మాట్లాడే మాటలో, ఎందుకంటే మనకు నోరే మనకు ఇక్కడ ఆయుధం కాబట్టి, మనము ప్రాస్పెక్ట్ ని చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు మనది మనకు ఫస్ట్ కాన్ఫిడెంట్ అనిపించాల. అందుకే డ్రెస్ కోడ్ అంటారు. అందుకే అంటే నీట్ గా ఉండాలి, గుడ్ లుకింగ్. ఒక మాటలో చెప్పాలంటే గుడ్ లుకింగ్ ఉండడానికి మనకు ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఇంత మంచి సెషన్ తీసుకుంటున్నందుకు. అందరం కూడా ఈ చిన్నారిని ఆశీర్వదిద్దాము చక్కగా. ఆల్ ద బెస్ట్ మేడం. స్క్రీన్ ముందుకు రండి, వచ్చి మిమ్మల్ని మీరు కొంచెం పరిచయం చేసుకొని స్టార్ట్ చేయండి. క్లాప్స్ తోటి ఇన్వైట్ చేయండి మేడం. క్లాప్స్. వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ మేడం, శివాని మేడం. సార్ మేడం మీ గురించి కొంచెం మీ ఇంట్రడక్షన్ చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు, మీ పేరెంట్స్ ఏం చేస్తా ఉన్నారు, మీరు ఏ లెవెల్లో ఉన్నారు, మీరు ఈ బిజినెస్ ద్వారా ఎంత ఇన్కమ్ తీసుకున్నారో చెప్పిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. Okay, good morning everyone. My name is Shivani. I'm a law student from Nizamabad. నా అప్లయన్స్ వచ్చేసి శివాజ్ సార్, శంకర్ సార్, శశికళ మ్యామ్, పుష్పలత మ్యామ్, శ్రీకాంత్ సార్, రాజు సార్. గ్రేట్ మెంటర్స్ వచ్చేసి బలరాం సార్, భవానీ మ్యామ్ అండ్ శ్రీనివాస్ సార్, స్వాతి మ్యామ్. ఇప్పుడు నేను బ్రాంజ్ డైరెక్టర్ లో ఉన్నాను, పొజిషన్ లో ఉన్నాను. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఎక్సైటెడ్ ఉన్నాను బికాజ్ ఇది నా ఫస్ట్ బ్యూటీ సెషన్. బ్యూటీ గురించి చెప్పాలంటే మేకప్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క పర్సన్ లైఫ్ లో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ లో ఎన్నో డబ్బులు పెట్టి మనం కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటాం. మరి ఆ బట్టలకి సెట్ అయ్యేటట్టు మనం మేకప్ చేసుకుంటేనే కదా ఒక డ్రెస్ కి లుక్ అనేది వస్తుంది. మళ్ళీ మేకప్ తోని మనం ఏంటి ప్రెజెంటబుల్ గా ఉంటాము. ప్లస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ లుక్ మనం సరిగా రెడీ అవ్వకుండా వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు చూడరు సరిగా. ప్లస్ మనం కాన్ఫిడెంట్ గా ఉండం కూడా. మన మేకప్ మనం రెడీ అయితేనే కదా అందరికి కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం. ప్లస్ కెరియర్ లో కానివ్వండి కొంచెం మంచి మంచి స్టేటస్ అనేది వస్తుంది, రెస్పెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మేకప్ అంటే స్కిన్ టోన్ తోని అసలు సంబంధమే లేదు. మేకప్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా కలిసేటప్పుడు వి డోంట్ నో ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఎంత మంచిగా ఉన్నా, మన హార్ట్ ఎంత మంచిగా ఉన్నా వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ మనం ఎవరు ఏం చూస్తారంటే మన ఫేస్ చూస్తారు. సో ఆ ఫేస్ నీట్ గా ఉండాలి, హైజీన్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. దానికి మనం కొంచెం మేకప్ అనేది మన స్కిన్ టోన్ కి కానివ్వండి, మన స్కిన్ ఫీచర్స్ ని కానివ్వండి హైలైట్ చేస్తుంది. సో అందుకే మనం ఈరోజు ఈ సెషన్ చేస్తున్నాం. అసలు మేకప్ ఎందుకు ఇంపార్టెంట్, మేకప్ అసలు ఎందుకు వేసుకోవాలి అనేది ఈరోజు ఈ కంప్లీట్ సెషన్ లో మనం తెలుసుకుందాము. సో స్టార్ట్ చేస్తాను డెమో నుండి. ఆల్రెడీ నేను ఒక క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ చేశాను, ఏం పెట్టుకోలేదు ఇంకా అయితే ఫేస్ కి. ఫస్ట్ స్కిన్ ఫార్ములా 9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ పెట్టుకుంటున్నాను బికాజ్ ఇది బేస్ కాబట్టి. జస్ట్ ఇంతే, ఒక పీ సైజ్డ్ మాత్రమే తీసుకోవాలి, ఎక్కువ కూడా తీసుకోవద్దు, ఇంతే. ఓకే, చిన్న చిన్న డాట్స్. ఎప్పుడైనా మనం ఏది పెట్టుకున్నా సర్క్యులర్ మోషన్ లోనే రబ్ చేయాలి, ఇలా ఇలా ఇలా. మళ్ళీ ఏమైనా డార్క్ స్పాట్స్ ఉంటే ఇది క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఒక
కంటిన్యూస్ 3 మంత్స్ పెట్టుకుంటే ఎటువంటి డార్క్ స్పాట్స్ మన ఫేస్ కి ఉండదు. అప్వర్డ్ డైరెక్షన్ లో ఇప్పుడు నెక్ కి ఫైన్ లైన్స్ ఈ లైన్స్ ఉంటాయి, ఇది కూడా వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. అంతే. నెక్స్ట్ వచ్చేసి యూత్ ఎలిక్సర్. అండ్ వన్ థింగ్, ఈ సెషన్ లో నేను అంటే ఇప్పుడు నేను లాస్ట్ 3 to 4 months నుంచి నేను మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను మన వెస్టీజ్ లో. స్కిన్ ఫార్ములా 9 కానివ్వండి, మళ్ళీ మిస్టర్ ఆఫ్ మిలాన్. కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను, ఆ ఎక్స్పెరిమెంట్స్ కూడా చెప్తాను, ప్లస్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను నేను చేస్తూనే. ఇది యూత్ ఎలిక్సర్ కనిపిస్తుందా? అసలు యూత్ ఎలిక్సర్ అంటే ఏంటిది? ఈ పేరులోనే ఉంది. ఎలిక్సర్ అంటే ఒక అమృతం. ఇప్పుడు చూడండి, ఏజ్ అయ్యే కొద్దీ ఇక్కడ ఏమంటారు, ఈ స్మైల్ లైన్స్ వస్తాయి, ఇక్కడ వ్రింకిల్స్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ ఇదంతా అంటే ముడతలు ముడతలు వస్తాయి. అంటే ఈ యూత్ ఎలిక్సర్ మనకి ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే ఈ వ్రింకిల్స్ కానివ్వండి, ఇక్కడ క్రౌ ఫీట్, మళ్ళీ అంటే ముడతలు అనేది రిమూవ్ చేస్తుంది. మళ్ళీ రాని వాళ్ళు పెట్టుకుంటే రాకుండా చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంత సైజ్ ఇక్కడ ఫోర్ హెడ్ కి, చిక్స్ మీద, నోస్, మళ్ళీ నెక్ కూడా మనదే కాబట్టి జస్ట్ ఫేస్ కి పెట్టుకోకుండా నెక్ కి కూడా కవర్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. స్లోగా పెట్టుకోవాలి ఏదైనా, బికాస్ మన న్యాచురల్ స్కిన్ డ్యామేజ్ అవ్వద్దు కాబట్టి. ఇది పెట్టుకున్నప్పుడు కొంచెం ఫేస్ అనేది మిస్ట్ ఉంటుంది, అంటే కొంచెం ఆయిలీ ఆయిలీ అనిపిస్తుంది, అంటే షైనింగ్ వస్తాయి చూడండి. ముందు ఏమంటారు, షైనింగ్ లేకుండా ఇది షైనింగ్ ఇస్తుంది ఫేస్ కి. కొంచెం స్కిన్ టోన్ డల్ అంటే కొంచెం డార్క్ అనిపించవచ్చు, కానీ తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రోప్రే ప్రైమ్. ప్రోప్రే ప్రైమ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ థింగ్, మేకప్ లో అయితే లాంగ్ లాస్టింగ్ మేకప్ కి హెల్ప్ చేస్తుంది. అంటే ఇప్పుడు 14 to 15 hours వరకు మన మేకప్ ఎట్లా ఉందో అలానే ఉండడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటిదంటే, ఇప్పుడు చాలా మంది ఆయిలీ స్కిన్ ఉంటుందా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంటే ఎక్కువ ఆయిల్ రాకుండా చేస్తుంది, అంటే ఫేస్ మొత్తం ఆయిలీ ఆయిలీ అవ్వకుండా ఎలా ఉందో న్యాచురల్ గా అలానే. ఇప్పుడు స్టార్టింగ్, ఇప్పుడు మీరు 9 కి స్టార్ట్ అవుతున్నారు అనుకోండి బయటికి, ఇప్పుడు 9 కి పెట్టుకున్నారంటే ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు కూడా మీ స్కిన్ అనేది అలానే ఉంటది. స్వెట్ గ్లాండ్స్ అనేది ఉంటాయి, స్వెట్ వచ్చిన మీ ఫేస్ అలానే ఉంటది, ఆయిల్ వచ్చిన మీ ఫేస్ అలానే ఉంటది. జస్ట్ పీస్ సైజ్ అంటే జస్ట్ ఇంతే, చాలా తక్కువ తీసుకోవాలి. ఫోర్ హెడ్ కి ఆయిల్ వస్తుంది, ఇక్కడ ఆయిల్ వస్తుంది, చిక్స్ కి, నోస్ కి ఇక్కడ ఇంతే పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మేకప్ చేస్తున్నాను కాబట్టి నెక్ కూడా పెట్టుకుంటున్నాను, సో దాట్ లాంగ్ లాస్టింగ్ ఉండడానికి మేకప్. సర్క్యులర్ మోషన్. చూడండి, నేను యూత్ ఎలిక్సర్ పెట్టినప్పుడు కొంచెం ఆయిలీ ఆయిలీ ఉండే, ఇప్పుడు ఆయిలీ ఆయిల్ అని ఉండదు. అంటే ఇదంతా అబ్జార్బ్ చేసుకుంటది, ఆయిల్ కానివ్వండి, స్వెట్ కానివ్వండి. ఇది నేను డెఫినెట్లీ రికమెండ్ చేసిన నా ఫేవరెట్ ప్రోడక్ట్ కాబట్టి. నెక్స్ట్ ఫౌండేషన్. నేను యూజ్ చేసే షేడ్ 002. మిడిల్ అంటే డస్కీ స్కిన్ కి, మళ్ళీ మిడిల్ స్కిన్ అంటే జస్ట్ నార్మల్ స్కిన్ నుంచి డస్కీ స్కిన్ వరకు హెల్ప్ చేస్తుంది. ఇది కూడా కొంచెమే తీసుకుంటాను, ఇంత సరిపోతుంది, ఇంత అమౌంట్. గీతల డాట్ డాట్ డాట్స్ పెట్టుకోవాలి స్కిన్ ఫేస్ అంతా. నెక్స్ట్ బ్లెండర్ తో బ్లెండ్ చేసుకోవడాలి.
డ్రాగ్ చేయొద్దు స్కిన్ కి, జస్ట్ డాబ్ చేయాలి అంతే. ఇలా 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 గీకొద్దు. చూడండి ఒకసారి, ఈ స్కిన్ ని చూడండి, మళ్ళీ ఈ స్కిన్ ని చూడండి, డిఫరెన్స్. ఇది చాలా సిల్కీగా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా తొందరగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్ లో. నేను చెప్పాను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను అనేసి, అది చెప్తాను. అయితే ఇప్పుడు నేను పెట్టుకుంది 002. ఇది 002. అయితే నాకు మేకప్ అంటే ఏంటో అసలు ఫస్ట్ తెలియనప్పుడు నేను ఇది తీసుకున్నాను ఫస్ట్, 001. ఇది చాలా బ్రైట్ స్కిన్ కి వస్తుంది. అయితే నార్మల్ గా నేను వీడియోస్ షూట్ అయితే ఆవాజ్ కాంటకి. అయితే ఫస్ట్ టైం నేను ఇది తీసుకున్నాను, అంటే ఇది నా స్కిన్ టోన్ కాదు అసలుకి. అంటే ఇప్పుడు నాకంటే బ్రైట్ స్కిన్ వాళ్ళకి, కానీ నేను తీసుకున్నప్పుడు ఆ, ఏం చేస్తా అంటే, ఇప్పుడు యూత్ ఎలిక్సర్ ఉందా, యూత్ ఎలిక్సర్ నార్మల్ గా పెట్టుకున్నప్పుడు కొంచెం స్కిన్ అనేది డార్క్ అనిపిస్తుంది, కొంచెం బ్లాకిష్ కలర్ వస్తుంది. అయితే యూజ్ చేస్తూ నేను ఏం చేస్తానంటే, ఓకే ఇది నా స్కిన్ కి చాలా బ్రైట్ అయింది, ఇది చాలా వైటిష్ ఇస్తుంది నా ఫేస్ కి, నాకు ఇది సెట్ అవ్వట్లేదు. సో ఇదేమో బ్లాక్ అవుతుంది కొంచెం ఫేస్ అని పెట్టుకున్నప్పుడు. సో ఇవి రెండు మిక్స్ చేసినప్పుడు ఈ షేడ్ అనేది వచ్చింది నాకు. సో ఇలా మనం ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేస్తామంటే, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు, అబ్జర్వ్ చేసినప్పుడే మనం ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఒకసారి. జస్ట్ 1 డాట్. ఇదెంత అమౌంట్ తీసుకుంటామో అంతే అమౌంట్ మనం యూత్ ఎలిక్సర్ తీసుకోవాలి. ఇది మిక్స్ చేసేసి నెక్కి పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు నా ఫేస్ కి ఏదైతే ఉందో అదే వస్తుంది. ఇప్పుడు నేను 001 పెట్టలేదు, ఫేస్ కి పెట్టిన ఫౌండేషన్ పెట్టట్లేదు నేను, బికాజ్ ఎక్స్పెరిమెంట్ చేశానని చెప్తున్నాను, అది పెడుతున్నాను ఇప్పుడు. మెడ కూడా మనదే కాబట్టి మెడకు కూడా మేకప్ డెఫినెట్లీ వేయాలి, బికాజ్ ఇక్కడ వేసిన తర్వాత ఇక్కడ వేయకపోతే ఇది వేరు అనిపిస్తుంది. సో మేకప్ వేసినట్టు అనిపిస్తుంది, న్యాచురల్ లుక్ అనేది రాదు. సో డెఫినెట్లీ నెక్ అయితే వేయాల్సిందే. ఇప్పుడు చూడండి, ఇది ఫేస్ కి కానివ్వండి, ఇది కూడా సేమే అనిపిస్తుంది. ఇప్పుడు నేను పెట్టింది మాత్రం 001 షేడ్, అయినా అదే ఎందుకు వచ్చిందంటే యూత్ ఎలిక్సర్ మిక్స్ చేసినందుకు. సో ఇలా ఎక్స్పెరిమెంట్స్ హెల్ప్ అవుతుంది నాకు. ఇయర్స్ కి కూడా పెట్టాలి. సో నెక్స్ట్ పౌడర్. ఇది ప్రో మైక్రో ఫినిషింగ్ కాంపాక్ట్ పౌడర్. బ్రష్ తోని పెట్టుకోవాలి ఎప్పుడైనా, అంటే ఏమంటారు, పోర్స్ ఉంటాయి కాబట్టి ఇది కొంచెం బ్రష్ లా ఉంటుంది కాబట్టి చాలా స్కిన్ లో చాలా మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. బ్రష్ తో అంత పర్ఫెక్ట్ గా అవ్వదు. సో ఐ రికమెండ్ బ్రష్. ఎప్పుడైనా అప్వర్డ్ డైరెక్షన్ లోనే చేయాలి మనం, ఏది పెట్టుకున్న అప్వర్డ్ డైరెక్షన్. అండ్ ఈ ప్రోడక్ట్ ది బెనిఫిట్ ఏంటిదంటే, ఇట్ విల్
16 అవర్స్ వరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది. మళ్ళీ సన్ డిఫెన్స్ కూడా ఉంది దీనికి. సన్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. లైక్ SPF ఉంది దీంట్లో. సో ఆ SPF తోని మనం బయటికెళ్ళినా అసలు అంటే ఫౌండేషన్ కానియండి అన్నిట్లో మనకి SPF అనేది ఉంది. ఎక్కువ పెట్టుకునే కూడా అవసరం లేదు. బికాజ్ మన ఫౌండేషన్ అంతా కరెక్ట్ గానే కవర్ చేసి వస్తుంది కాబట్టి జస్ట్ పౌడర్ ఎందుకంటే కొంచెం మ్యాట్ లుక్ రావడానికి మాత్రమే నేను పౌడర్ పెడుతున్నాను. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఐ షాడో. ఇది 4-in-1 ఐ షాడో ప్యాలెట్. ఇందులో 4 షేడ్స్ ఉంటాయి. ఇదిగో చూడండి. దీని స్ట్రక్చర్ కూడా చాలా సిల్కీ, చాలా సాఫ్ట్ గా ఉంటాయి. చాలా తొందరగా అబ్జర్వ్ అవుతుంది. ఇది కూడా చాలా తొందర స్ప్రెడ్ అవుతుంది. చాలా బాగా బ్లెండ్ చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఐ రూల్ ఐలైనర్. ఇదిగోండి. నాకు వెస్టీజ్ లో రాకముందు ఐలైనర్ పెట్టడం కూడా వచ్చేది కాదు. చూడండి. ఇది కూడా వాటర్ ప్రూఫ్ 24 అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది నేను ఆల్రెడీ కాలేజెస్ కూడా చాలా సార్లు పెట్టుకొని వెళ్ళాను. ఇది నెక్స్ట్ కాజల్ పెడుతున్నాను. నెక్స్ట్ అందరి ఫేవరెట్ మిస్టర్ ఆఫ్ మిలాన్ లిప్స్టిక్. ఇది నేను యూజ్ చేసేది 005 ఇది బ్రంట్ పంకిన్. ఇది ఏ స్కిన్ టోన్ కన్నా యూజ్ అవుతుంది. మీరు డస్కీ స్కిన్ ఉన్నా, బ్రైట్ స్కిన్ ఉన్నా, నార్మల్ స్కిన్ ఉన్నా, డార్క్ స్కిన్ ఉన్నా కూడా అది ప్రతి ఒక్క స్కిన్ కి అది సెట్ అవుతుంది. ఇది మళ్ళీ సీరం బేస్డ్. ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైనా లిప్స్టిక్ పెట్టుకుంటే లిప్స్ చాప్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మనకి మొత్తం లిప్స్ లో క్రాక్స్ అనేది వస్తుంది. ప్లస్ ఏదో స్కిన్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ మొత్తం డ్రై అయిపోతే ఏమైనా మనం డ్రింక్స్ ఏదైనా తాగినా కూడా మొత్తం అక్కడ కప్ కి మీరు నోటీస్ చేస్తే అక్కడ మన లిప్స్టిక్ అనేది తగులుతుంది. ఇది అలా అవ్వదు అసలు. ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్ గా ఎలా ఉంటది అంటే ఏమంటారు, లిప్ బామ్స్ పెట్టుకొని మనం లిప్స్టిక్స్ పెట్టుకుంటాం. బికాజ్ లిప్స్ అనేది డ్రై అయిపోతాయి కాబట్టి నార్మల్ గా
డైరెక్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటా. ఇది అలా అవ్వదు. ఇది సీరం బేస్డ్ కాబట్టి ఇది మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ప్లస్ లిప్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. మళ్ళీ లిప్స్ డ్రై అవ్వకుండా చూస్తుంది. లెట్స్ నెక్స్ట్ కాజల్ వచ్చేసి 001 బ్లాక్ పెడుతున్నాను. ఇందులో మనకు పికాక్ షేడ్ ఉంది. పికాక్ షేడ్ నేను ట్రై చేస్తాను, చాలా బాగుంది. నేను యూట్యూబ్ లోనే చూసాను అది. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో సెషన్ లో నేను డెఫినెట్లీ అది చూపించడానికి ట్రై చేస్తాను. ఇది కంప్లీట్లీ బ్లాక్ కాజల్. ఇది 3 months బ్యాక్ తెచ్చాము, అయినా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూడండి, ఇంత ఉంది ఇది. మళ్ళీ మా మమ్మీకి కూడా ఫేవరెట్ ఈ కాజల్. ఎందుకంటే మమ్మీకి ఎండలో వెళ్ళినప్పుడు ఐస్ అనేటి రెడ్ అయిపోతుండే ఇంటికి వచ్చే వరకు. ఇది పెట్టినప్పటి నుంచి మా మమ్మీ ఐస్ కూడా రెడ్ అవ్వట్లేదు. సో ఇది డెఫినెట్లీ అందరు యూజ్ చేయాలి. వేరే కాజల్ అంటే మనకు ఐ ఇరిటేషన్ కానివ్వండి, పెట్టుకున్నప్పుడు వాటర్ వస్తాయి, టీయర్స్ వస్తాయి కళ్ళ నుండి. ఇది మాత్రం పక్కా యూజ్ చేయాలి కాజల్ యూజ్ చేసే వాళ్ళైతే. ఎందుకంటే బయట ఉన్న కాజల్ అసలు యూజ్ చేయదని చెప్తాను నేనైతే. మళ్ళీ ఒక యూట్యూబ్ వీడియోలో కూడా విన్నాను, ఈ కాజల్ తోని సైట్ కూడా డిక్రీజ్ అవుతుంది అనేసి. సింధూర్ అనేది. నెక్స్ట్ బింది. మళ్ళీ మన సింధూర్. ఇది 002 మరూన్ కలర్. ఇప్పుడు బయట మనం కుంకుమ అనేసి దొరుకుతుంది, కానీ మొత్తం కెమికల్ బేస్డ్. మొత్తం ఇప్పుడైతే లాస్ట్ టైమే చూసాను నేను, మమ్మీకి కూడా చెప్పాను. అంటే మొత్తం ఏమంటారు, బూజ్ ఎక్కిందా సంథింగ్ అట్లా, మొత్తం ఫంగస్ వచ్చింది దానికి. సో బయట ఉన్న కుంకుమ అసలు యూజ్ చేయదు. మనం పౌడర్ అది వస్తుందా, ఇది డెఫినెట్లీ యూజ్ చేయాలి. బికాస్ లేడీస్ అందరూ అంటే కుంకుమ పెట్టుకుంటారు, మళ్ళీ ఇక్కడ సింధూర్ పెట్టుకుంటారు. ఇది డెఫినెట్లీ ఇది రికమెండ్ చేస్తాను నేను. ప్రతి ఒక్క లేడీస్ ఇంట్లో ఇది ఉండాల్సిందే. సో అయిపోయింది నా బ్యూటీ మేకప్ అయితే. సో డెఫినెట్లీ ఇప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ చెప్తానని చెప్పాను. ఫస్ట్ నేను ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయకముందు ఎప్పుడు నేను అంటే ఒక్కసారి నేను మేకప్ ప్రోడక్ట్ కొనుక్కున్నా కదా, నాకు సెట్ అవ్వలేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటిదంటే ఎలా పెట్టుకోవాలి నాకు అసలు ఐడియా కూడా లేదు. మేకప్ అంటేనే తెలియదు నాకు. ఫస్ట్ థింగ్ స్కిన్ కేర్ చేస్తాను, కానీ మేకప్ అనేది చాలా దూరం ఉంటాను నేను. కానీ వెస్టీజ్ లో వచ్చినప్పటి నుండి, విన్నింగ్ టీమ్ నుంచి వచ్చినప్పటి నుంచి నేను యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తున్నాను. మిస్టర్ ఆఫ్ మిలానీ కానీ, ఎన్ని ప్రోడక్ట్స్, ఎన్ని షేడ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో. ప్రతి ఒక లిప్స్టిక్ కానివ్వండి, ఫౌండేషన్స్ కానివ్వండి, ఐ షాడో ప్యాలెట్స్ అయితే ఇంకా ఫేవరెట్. ఎందుకంటే దానికి మనం హైలైటర్ గా, బ్లష్ గా, ఐ షాడో, మళ్ళీ ఐబ్రోస్ కి ప్రతి 4-in-1 అది కూడా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఒక ప్రోడక్ట్ కే మనం. అండ్ ఇంకేంటిదనంటే ఇందులో పిగ్ ఫ్యాట్ ఏం లేదు, మళ్ళీ ఏ యానిమల్ బేస్డ్ ఫ్యాట్ లేదు ఇందులో. ఇది హలాల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క అమ్మాయి కాలేజ్ గోయింగ్ కానివ్వండి, ఫంక్షన్స్ కి, ఇప్పుడు పెళ్ళిళ్ళకి, మళ్ళీ ఏమంటారు ఫెస్టివల్ సీజన్ కాబట్టి డెఫినెట్లీ మనం బయట కాకుండా ఇక్కడే కొనుక్కోవాలి. వేరే ప్రోడక్ట్స్ డెఫినెట్లీ పిగ్ ఫ్యాట్ ఉంటుంది. మళ్ళీ అంటే హలాల్ సర్టిఫైడ్ ఏది లేదు మన దాంట్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ మనం ఇవన్నీ ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. అండ్ బిజినెస్ ప్రకారం చెప్తే ఫస్ట్ నేను
కాస్ట్ అండ్ పీవీ కూడా చెప్తాను. యూత్ ఎలిక్సర్ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్, 48 వస్తుంది పీవీ. మళ్ళీ ఫౌండేషన్ వచ్చేసి కాస్ట్ 495 రూపీస్. మళ్ళీ ఇప్పుడైతే కాస్ట్ కూడా తగ్గింది కాబట్టి పక్కా కొనుక్కోవాల్సిందే. ఇంకా దీనికి 16.5 పీవీ వస్తుంది. మళ్ళీ ఇది ప్రోప్రే ప్రైమ్, ఇది 675 రూపీస్ అండ్ 22 పీవీ. మన పీవీలో బిజినెస్ కాబట్టి పీవీస్ కి అయితే కనెక్ట్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్క మంత్ ఎట్లాగో మనం 500 సర్కిల్ చేస్తున్నాం, సిఎన్సీ చేస్తున్నాం. సో ఎవ్రీ మంత్ ఒక 2 ప్రోడక్ట్స్ కొనుక్కుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది. నేనైతే డెఫినెట్లీ అంటే సిఎన్సీ చేసేటప్పుడు ఎవ్రీ మంత్ 2 న్యూ ప్రోడక్ట్స్ నా దాంట్లో యాడ్ చేస్తూనే ఉంటాను. ఇది వచ్చేసి ఐ లైనర్ 600 రూపీస్, 20 పీవీ. చూడండి మన సిఎన్సీ అయిపోతుంది. మళ్ళీ నేను ఎందుకు డెఫినెట్లీ కొనాలి అని చెప్తున్నానంటే, చూడండి మనకి ఎలాంటి వాళ్ళు వస్తారో, ఎవరు కనెక్ట్ అవుతారో మనకు తెలీదు. సో ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఉండాలి. మనం పెట్టుకోము అది సంగతి కాదు ఇక్కడ. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకు తెలియాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు తెలియకపోతే ఇప్పుడు వేరే పర్సన్ కి మనం ఎలా చెప్తాం, మా దాంట్లో ఈ ప్రోడక్ట్ ఉంది, ఈ మేకప్ లో ఈ ప్రోడక్ట్ ఉంది అనేసి. మీకు యూజ్ చేయడం రాకపోయినా మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది తెలవాలి, యూజ్ చేసుకోవాలి, ఉండాల్సిందే ఇంట్లో. బికాజ్ మళ్ళీ ఒకటి చెప్తాను, మా మమ్మీ అసలు ఎప్పుడు మేకప్ అనేది అసలు ఎప్పుడు వేసుకోదు. నేను ఇంకా తనకి ఫోర్స్ చేస్తుండే మేకప్ వేసుకో అనేసి. మళ్ళీ నేను తన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుండే, ట్రై చేస్తుండే, అట్లీస్ట్ నాకన్నా ప్రాక్టీస్ అవుతుంది అనేసి. కానీ షీ నెవర్ అగ్రీ టు మీ, అంటే ఎప్పుడు నో 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 అని అంటుండే. తను ఓన్లీ పౌడర్ పెట్టుకుంటది, సన్ స్క్రీన్ పెట్టుకుంటది, మళ్ళీ కాజల్ ఒకటే పెట్టుకుంటది. ఇప్పుడు వరకు మేకప్ చేసిందే లేదు. కానీ నేను ఎప్పుడైతే ఇవన్నీ ప్రోడక్ట్స్ మళ్ళీ చెప్పాను, తను కొనుక్కుంది పీవీల కోసం కొనుక్కుంది. మేకప్ చేయడానికి అయితే అస్సలు కొనుక్కోలేదు. ఇప్పటిదాకా మేకప్ చేయాలని కొనుక్కోలేదు, పీవీలు అవ్వాలి అనేసి కొనుక్కున్నది. తర్వాత ఇంకా కొన్నాం కదా అనేసి పడేయలేం కదా వేస్ట్ గా అయితే డబ్బులు. పెట్టుకుంది ఒక రోజు. ఇంకా తనకు ఎంత నచ్చిన ప్రోడక్ట్స్ అంటే ఎవ్రీ డే మా మమ్మీ ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది. ఈ ఫౌండేషన్, ఇవి ఎవ్రీ డే మా మమ్మీ యూజ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. ఎవ్రీ డే అని ఎందుకు చెప్తున్నాను, ఇది కూడా ఇంకా పౌడర్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం డైలీ మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ఎక్కడైనా డే అంతా హోల్ డే మనం ఈ ప్రోడక్ట్స్ పెట్టుకున్నా కూడా మన స్కిన్ అసలు డ్యామేజ్ అనేది అవ్వదు. ఎందుకు డ్యామేజ్ అవ్వదు అంటే, ఇప్పుడు బయటికి వెళ్తాం, ఇప్పుడు సన్ నుంచి ప్రొటెక్షన్ అవుతుంది స్కిన్ కి. ఎందుకంటే ఇందులో ఎస్పీఎఫ్ కూడా ఉంది కాబట్టి. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకొకటి మా మమ్మీ నోటీస్ చేసింది ఏంటిదంటే, పెట్టుకున్న కొద్దీ మా మమ్మీకి ఇక్కడ పిగ్మెంటేషన్ చాలా ఉండేది. ఆ పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, మేకప్ తోని ఫైన్ లుక్ అయితే మంచి లుక్ వస్తుంది, ప్లస్ ఎస్పీఎఫ్ తోని డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది సన్ నుండి. అదొకటి. అండ్ ఇప్పుడు మనం అందరు పీవీల కోసమే చేస్తున్నాం కాబట్టి చాలా మంచి పీవీలు వస్తాయి ఇవి కొనుక్కుంటే. ప్లస్ బిజినెస్ అదొకటి. సెకండ్ థింగ్, ఇప్పుడు ప్లాన్స్ చెప్పడానికి వెళ్తాము, ఇలానే చెత్త ఫేస్ పెట్టుకుంటే వెళ్ళలేము. ఎవరు వింటారు మనం చెప్తే? ఎవరు వినరు. అదే మంచిగా రెడీ అయి వెళ్తే మనల్నే చూసుకుంటా ఉంటారు, అరే నిజంగానే చాలా బాగుంటుందని ఇంకా వింటారు. ఇంకా ఇప్పుడు చూడండి, మనమే వేరే వాళ్ళని జస్ట్ నార్మల్ గా ఉన్న మనిషిని మనం చూడం, అసలు ఎందుకు చూస్తాము? మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపియం. అదొక హీరోయిన్ అనుకోండి, హీరోయిన్ కాకపోయినా జస్ట్ నార్మల్ గా ఉంటారు కదా, దగ్గర కొంచెం మంచిగా రెడీ అయ్యే వాళ్ళని జస్ట్ ఇలానే చూస్తూనే ఉంటాం. ఎందుకు చూస్తాం? బికాజ్ వాళ్ళు మంచిగా రెడీ అవుతారు, చాలా బాగా కనిపిస్తారు అనేసి. సో అలా మనం ఇంకా ఊర్లు తిరుగుతున్నాం, గల్లీ తిరుగుతున్నాం చెప్పడానికి ప్లాన్స్, కాబట్టి ఇంకా మంచి కనిపించాలి. ఇప్పుడు నార్మల్ గా లేడీస్ ఎలా ఉంటారు, ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ నగల గురించి, ఇంకా శారీస్ గురించి ఇవే డిస్కషన్స్ ఉంటాయి. ఆ జాకెట్ ఎక్కడ కుట్టించుకున్నావు, చాలా బాగుంది, ఈ శారీ ఎక్కడ కొనుక్కున్నావు, చాలా బాగుంది అనేసి అంటారు. మరి అదే మీరు మేకప్ వేసుకుంటే అడుగుతారు కదా డెఫినెట్లీ, ఎక్కడ కొన్నారు, ఎక్కడికి వెళ్ళారు అనేసి. అప్పుడు మీరేం చెప్తారు? అరే ఎక్కడికి వెళ్ళలేదు, ఏం పార్లర్కి వెళ్ళలేదు, మా వెస్టీజ్ లోనే ఉన్నాయి అన్ని ప్రోడక్ట్స్ అనేసి చెప్పుకుంటాం. మరి అక్కడ మీ ఇంకా బిజినెస్ ఇంకా పెరుగుతుంది కదా. మరి ఏమేమి పెట్టుకున్నా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మీరు చెప్తారు. ఎప్పుడు చెప్తారు? మీకు తెలిసినప్పుడే కదా. సో ఎవ్రీ ప్రోడక్ట్ మీరు యూజ్ చేయాల్సిందే ఇక్కడ. ఇప్పుడు భరత్ సార్ ఎలా ఆయన కోర్ లో ఉండాలంటే ఆ పీవీ అయితే చేయాల్సిందే. మళ్ళీ
ఏంటి టూల్ కిట్ కూడా మీరు మెయింటైన్ చేయాలి అన్నారు కదా, 6 to 7 డెమోస్ కిట్ మీ దగ్గర ఉండాలి అనేసి. మళ్ళీ నెక్స్ట్ టైం నేను మళ్ళీ స్కిన్ కేర్ గురించి కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. మళ్ళీ ఆ రోజు డెఫినెట్లీ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఉండాలి, సో దట్ నేను చేసే నెక్స్ట్ టైం మేకప్ సెషన్ లో ఉన్నప్పుడు, నేను చేస్తున్నప్పుడు మీరు కూడా నాతో సహా మీరు కూడా మేకప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ సెషన్ లో అయితే నేను స్కిన్ కేర్ గురించి చెప్తాను, బికాస్ స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. మేకప్ అంటే అప్పుడప్పుడు మనం బయటికి వెళ్తుంటాం కాబట్టి అది ఓకే, మరి డైలీ విత్ ఇన్ మన స్కిన్ లోపల నుండి గ్లో అవ్వాలంటే స్కిన్ కేర్ మస్ట్ అండ్ కంపల్సరీ. సో దాని గురించి మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం. మేకప్ గురించి చెప్పాలని అంటే పక్కా కొనుక్కోవాలి, చేయాలి, పీవీలు ఇంక్రీజ్ అవుతుంది, బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది, మీరు కూడా చాలా బాగా కనిపిస్తారు. ఇంకా సో దట్ 1,00,000 రావాలంటే 1,00,000 కూడా ఫేస్ కనిపించాలి. సో జస్ట్ చెత్తలాగా అనిపించి 1,00,000 సంపాదిస్తే మనకు వాల్యూ ఉండదు. అరే ఏమున్నది 1,00,000 అసలు అనిపిస్తున్నారా 1,00,000 సంపాదించేటట్టు అనేసి. డ్రెస్సింగ్ కానివ్వండి, మన ఫేస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. మళ్ళీ హెయిర్ కేర్ కూడా చాలా బాగుంది. సో హెయిర్ ప్రతి ఒక్కటి మనం మెయింటైన్ చేయాలి. వీళ్ళు నిజంగానే వెస్టి చేస్తున్నారు అన్నట్టు ఉండాలి. మనము ఉండాలంటే పక్కా కొనుక్కోవాలి. ఇంకా నెక్స్ట్ సెషన్ వరకు నాకు అందరి దగ్గర ఈ ప్రోడక్ట్స్ అయితే పక్కాగా ఉండాలి. ఇంకా లేకపోతే సెషన్ కి రావద్దని చెప్తాను. సో యా అయిపోయింది సార్ మ్యామ్. మళ్ళీ ఒక నిమిషం మ్యామ్, నేను ఎక్కడ కనెక్ట్ అయ్యాను ఇదానంటే కరీంనగర్ లో నేను ఫస్ట్ టైం అటెండ్ అయిన బిఎండబ్ల్యూ బ్యూటీ మేకప్ వర్క్ షాప్ లో. అక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఎంత బాగా చెప్పారు అని అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. ఇంకా ప్రతి ఒక్క ప్రోడక్ట్ నా దగ్గర ఉండాలి అనేసి. సో ఇలా మీరు వర్క్ షాప్స్ కూడా అటెండ్ అయితే చాలా బాగుంటది. బికాజ్ చూడండి, ఇప్పుడు మనం ఎన్నో డబ్బులు పెట్టుకొని బయటికి వెళ్తాము పార్లర్స్ కి, ఫేషియల్స్ అనేసి అని. మన దగ్గర ఫేషియల్ కిట్స్ కూడా ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది మన దగ్గర. బ్యూటీ పార్లర్సే అక్కర్లేదు మనకి. ఇట్లాంటి బ్యూటీ సెషన్స్ మనం అటెండ్ గనక అవుతే మనకి తెలుస్తుంది మేకప్ ఎలా వేసుకోవాలి. చాలా ఈజీ మేకప్ అనేసి నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. మేకప్ లో కూడా తెలియదు నాకు అసలు. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కటి అంటే జస్ట్ నార్మల్ బేసిక్ ఇది నాకు తెలుసు. ఐ మీన్ ఇంకా నేర్చుకోవాలి, నేను డెఫినెట్లీ నేర్చుకుంటాను. ఇంకా వెస్టీజ్ లో ఉన్నాను కాబట్టి డెఫినెట్లీ ఇంకా నన్ను చూస్తే అనాలి ఇంకా అందరూ, యా షీఈస్ డూయింగ్ వెస్టీజ్ అనేసి. అలా నేను డెఫినెట్లీ ఇంకా బాగా నేర్చుకుంటాను, మిమ్మల్ని కూడా ట్రైన్ చేస్తాను. సో దిస్ ఇస్ మై మేకప్ జర్నీ, స్టార్టింగ్ జర్నీ. సూపర్ 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 సెషన్. హ్యాపీ కంగ్రాచులేషన్, వండర్ఫుల్ సెషన్. ఎక్స్పెక్ట్ Thank you. చేసిన స్థాయి కంటే ఇంకా కొంచెం ఎక్కువనే ఉంది. చాలా బాగుంది మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మా ముందర రెడీ అవ్వడము, ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా అది ఎందుకు ఏమిటి ఎలా పీవీలతో సహా చెప్పారు. అది కూడా అంటే ప్లస్ పాయింట్ మాకందరికి. వాటి కాస్ట్, పీవీస్, మళ్ళీ తర్వాత ఎలాంటి స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అని, దానివల్ల లాభం ఏంది, మళ్ళీ ఎట్లా వాడాలి. ఎందుకంటే Yeah. ప్రోడక్ట్ కొనడం ఒక్కటే గొప్ప విషయం కాదు, అవి మన దగ్గర ఉండడం గొప్ప విషయం కాదు, ఎట్లా వాడాలో కూడా తెలిసి ఉండాలి మనకు. అది ఇప్పుడు చెప్పారు కదా, సర్కులర్ మోషన్ లో వాడాల్సినవి, అప్వర్డ్ డైరెక్షన్ లో అప్లై చేయాలి అని. ఇట్లాంటి చిన్న చిన్న అవి రూల్స్ మనము పాటించకపోతే స్కిన్ మనకు రివర్స్ రిజల్ట్ ఇస్తుంది. అది ముడతలు వచ్చేస్తాయి, స్కిన్ కి ముడతలు రావడము, రిజల్ట్ అదేది నెగిటివ్ గా వస్తుంది మనకి. ఆ ప్రోడక్ట్ మీద నమ్మకం అనేది పోతుంది. కాబట్టి అవి కూడా తెలుసుకొని ఉండాలా. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా, సూపర్ సూపర్ సూపర్. Thank చాలా you. ఫస్ట్ సెషన్ అయినా గానీ పర్ఫెక్ట్ గా నేను అన్ని కూడా నోట్ చేసుకున్నా. ప్రతి ప్రోడక్ట్ పేరు, పీవీస్, వాటి కాస్ట్, ఎట్లా And ma'am, వాడాలా, one more దాని వల్ల thing నేను లాభం. యాడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రోడక్ట్స్ అని యూజ్ చేయడంలో అంటే ఇన్నిగానమా అని అనిపించవచ్చు. నేను ఎందుకు చెప్పాను ఇదనంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మనకు నాలెడ్జ్ ఉంటేనే మన బిజినెస్ ముందుకెళ్తది. బికాజ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్ మన దాంట్లోకి వచ్చారనుకోండి, ఇప్పుడు మీకు తెలియకపోతే ఈ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయంటే మీరు వాళ్ళకి ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఫార్మర్స్ వస్తే ఫార్మ్ గురించి మన దగ్గర నాలెడ్జ్ ఉంది, అగ్రికల్చర్ గురించి, సో చెప్పగలుగుతాం. మరి మేకప్ ని ఎందుకు వెనకాల వేసేయాలి అంటే 2-3 ప్రోడక్ట్స్ యూజ్ చేయడం కాదు, ప్రతి ఒక్క ప్రోడక్ట్ నేను ఎందుకు పెట్టుకున్నాను అని అంటే తెలియాలి. కాబట్టి ఇన్ని ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉంటాయి, ఇన్ని మనం యూజ్ చేయాలి, పెట్టుకోవాలి, సో దట్ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. అంటే వాళ్ళకి ఇంకా క్వశ్చన్ రావద్దు, మీ దాంట్లో ఇది ఉండదా అని. ఇప్పుడు ప్రైమర్ ఉంటుంది, ఇప్పుడు నార్మల్ గా అంతా ప్రైమర్ పెట్టుకుంటారు ఫస్ట్ బేస్ కి, మన దాంట్లో ప్రోప్రెప్ ప్రైమ్ అని ఉంటది. ఇప్పుడు నార్మల్ గా అందరూ డైరెక్ట్లీ ఫౌండేషన్, మాయిశ్చరైజర్ పెట్టుకుంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లాంగ్ లాస్టింగ్ మేకప్ ఇస్తుంది. ఇప్పుడు మనకి తెలియకపోతే ఎలా? ఒకవేళ ఇప్పుడు ముందున్న మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, అడిగారు అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర ప్రైమర్ ఉందంటే మనకు తెలియకపోతే మనం ఉందా లేదా అనేసి ఎలా, ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. అందుకే నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేశాను. అంటే అన్నయ్య నాకు అన్నారు ఇన్నికన్నా ప్రోడక్ట్స్ చెప్తావా అనేసి.
ఎందుకు చెప్పానంటే ఇగో ఇందుకోసమే. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకు తెలియాలి. బ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క స్కిన్ ఫార్ములా 9 చాలా బాగుంది. నేను ఎంత అడిక్ట్ అయ్యానంటే చాలా అడిక్ట్ అయ్యాను. ఇది లేకుండా అసలు నిద్రనే నిద్రపోవట్లేదు నేను. ప్రతి ఒక్కటి అప్లై చేసుకునే పడుకుంటాను నేనైతే. ఒక స్కిన్ కేర్ ఒక నా బాడీ పార్ట్ లాగా అయిపోయింది స్కిన్ ఫార్ములా 9. దాని గురించి నెక్స్ట్ సెషన్ లో నేను డెఫినెట్లీ మాట్లాడేది. ఇది ఒకటి మేకప్ సెషన్ కాబట్టి స్కిన్ ఫార్ములా 9 అంత ఎక్కువ చెప్పలేదు. ఈరోజు మొత్తం మిస్టర్ ఆఫ్ మిలానే అయిపోయింది. సో అది మ్యామ్ నా ఓవరాల్. సూపర్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ మామూలుగా జనాలకు నాకు తెలిసి ఒకటే తెలుస్తుంది, ఏంటంటే అప్పటి నుండి ఆ కాలం నుండి ఈ కాలం దాకా ఒక క్రీమ్ పూసేసుకొని పౌడర్ వేసేసుకోవాలా, బయట పడాలా అంతే. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క బెనిఫిట్ కలిగి ఉంటాయి. అంటే కొన్ని పోర్స్, అట్లాంటి సన్న పోర్స్ ఉంటే క్లోజ్ చేసేది ఒకటి ఉంటది, మనకు సన్ నుండి ప్రొటెక్షన్ ఇచ్చేది ఒకటి ఉంటది, స్వెట్ రాకుండా చేసేది ఒకటి ఉంటది, షైనింగ్ ఒకటి ఉంటది. అట్లా రకరకాల బెనిఫిట్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటాయి. అవన్నీ కూడా వాడాలి అని చక్కగా వాడుతూ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. కాల్స్ తీసుకుందామా సార్? బలరాం సార్. అవును మేడం, తీసుకోవాలి మేడం. ఖచ్చితంగా ఎంత సెషన్ విన్న తర్వాత రివ్యూ తీసుకోవాల్సిందే. అదే ఓకే. అపర్ణ మేడం. మేడం డ్రీమ్ చెప్పలేదు మేడం. నా డ్రీమ్స్ గురించి అందరికి తెలుసు అనుకుంటాను. ఏం లేదు, దేవుడు ఏ ప్లేస్ అయితే ఈ వరల్డ్ లో యూనివర్స్ లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో ఒక ప్రతి ఒక్క ప్లేస్ నేను చూడాలి. 3-4 ఇయర్స్ లో నాకు కంప్లీట్ ఇండియా చూడాలన్నది. కంప్లీట్ అంటే కంప్లీట్ ఇండియా. నెక్స్ట్ 4 to 5 ఇయర్స్ లో డెఫినెట్లీ కంప్లీట్ చేస్తాను. సో దట్ ఈస్ మై ఓన్లీ డ్రీమ్. అంటే ఇల్లు కట్టుకుంటా, ఇల్లు ఉంటాం, అది వేరు. ఇది ఇది కాదు అసలు యూనివర్స్ ఇంటి బయట. దేవుడు ఇంత మంచి యూనివర్స్ ని ఇచ్చారు. మనం ప్రతి ఒక్క ప్లేస్ చూడకపోతే అసలు ఏమీ లేదు, ఇంకా లైఫ్ లో ఏం చూడనట్టే. అసలు గుడ్డి వాళ్ళు ఎవరని అంటే దేవుడు క్రియేట్ చేసిన యూనివర్స్ ని చూడని వాళ్ళే అసలు గుడ్డి వాళ్ళు. అసలు గుడ్డి అంటే కళ్ళు కనిపించిన వాళ్ళు కాదు. దేవుడు సృష్టించిన యూనివర్స్ మొత్తం ప్లేస్ ని చూడాలి. వాళ్ళే నిజమైన మనుషులు అని చెప్తాను నేనైతే. సో నా డ్రీమ్ వచ్చేసి వరల్డ్ అంతా అంటే మొత్తం ఇంకా ప్రతి ఒక్క ప్లేస్ నేను చూడాలి ఈ కళ్ళతో. అండ్ ఎలా చూస్తానంటే వెస్టీజ్ సప్లిమెంట్ తీసుకొని ఈ ఐ సైట్ పోయిన తర్వాత నా న్యాచురల్ ఐస్ తో చూస్తాను. అది నా బిగ్గెస్ట్ డ్రీమ్. నాకు కార్లు ఇల్లు అంతా షోక్ లేదు. నాకు ట్రిప్స్ చాలా ఇష్టం. చాలా అంటే నాకు ఏడుపు వస్తుంది. ఇంకా అంత ఇష్టం నాకు డ్రీమ్ అంతే. అదే ఇంకా. సూపర్ అమ్మా. రెడీ ఉండండి, నవంబర్ లో స్టార్ట్ చేద్దాం మన మొదటి జర్నీ. ఇక అప్పటి నుండి అంతే మొత్తం డ్రీమ్స్ అన్ని నెరవేరుస్తుంది వెస్టీజ్. నువ్వే కాదు, నీతో పాటు ఇంకా వేల మందికి మంచి ఇది ఇస్తుంది. కనెక్ట్ అయ్యా మ్యామ్ వెస్టీజ్. నాకు ఇంకేం లేదు, ఏది కావాలని డాడీ వాళ్ళు ఉన్నారు చూసుకోవడానికి. నేను ట్రిప్స్ కోసం జాయిన్ అయ్యాను ఇక్కడైతే వెస్టీజ్ లో కంప్లీట్లీ ఫర్ ట్రిప్స్. మరి నీ పక్కన మాకు కూడా ఇయ్యాల ప్లేస్ ఫ్లైట్ లో మొత్తం ఒక 3 సార్లు వస్తాం సంవత్సరంలో చాలు. షూర్ మ్యామ్, షూర్, పక్కా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.